పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని పూర్ణపాడు వద్ద లాబేసు వంతెన నిర్మాణం పూర్తి చేయాలని గ్రామస్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా తమ ప్రాంత పరిస్థితులు మారలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒంటికి ఆకులు కట్టుకొని 4వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ వంతెన పూర్తయితే 9 పంచాయతీలు సుమారు 40 గ్రామాలకు రాకపోకలు సులభమవడంతో పాటు విద్యా వైద్య సదుపాయాలు మెరుగుపడతాయని స్థానికులు చెబుతున్నారు. దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏకవతల గ్రామం నాగావళి నదికి అవతల ఉన్నటువంటి సుమారు 10 పంచాయతీల వరకు కూడా 40 గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల రాకపోకలకి 35-40 కిలోమీటర్ల దూరం నుంచి పార్వతీపురం చేరుకోవాల్సి వస్తుంది. జిల్లా హెడ్ క్వార్టర్ కానీ అలాగే మండల హెడ్ క్వార్టర్ కానీ. అలాగే ఇటు మండల హెడ్ క్వార్టర్ రావాలంటే ఇంకా చాలా దూరం అవుతుంది. దానికి ప్రధానంగా పూర్ణపాడు లాబేసు వద్ద వంతెన నిర్మాణం చేయాలని చెప్పేసి ఎన్నో ప్రజా పోరాటాలు చేసిన తర్వాత ఆ యొక్క నిర్మాణాన్ని 2006లో తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత నేటికి 20 సంవత్సరాలైనా ఆ పని పూర్తి కాలేదు. ఈ ప్రజల తాలూకా కోరిక నెరవేరలేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రారంభించిన పనిని ఈ రోజు వరకు కూడా పూర్తి చేయడానికి మధ్యలో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా వచ్చింది. ఏ పాలకులు కూడా వాళ్ళని పట్టించుకుని పాపాన్ని పోలేదు. ఎందుకంటే 70% పని పూర్తి అయిపోయినప్పుడు కూడా ఉన్న 30% సుమారు ఒక 5-6 కోట్లు ఉంటే చాలు. ఆల్రెడీ 5 కోట్లు ఉంది, మరొక 5 కోట్లు ఇస్తే పని పూర్తి అవుతుంది. ఏకవతల గ్రామం నాగావళి నదికి